హలో గాయ్స్, నమస్తే నేను మీ సంతోష్. గాయ్స్, ఈరోజు మనం వెళ్ళే లొకేషన్ పేరు మన వైజాగ్ కూర్మన్పాలెం స్టీల్ ప్లాంట్ రూట్లో ఉన్న శ్రీ పూరి జగన్నాథ స్వామి దేవాలయం. ఈ దేవాలయం కూర్మన్పాలెం జంక్షన్ నుండి టెంపుల్కి 7.2 km ఉంటుంది. ఈ టెంపుల్ యొక్క అవుట్ సైడ్ ఫొటోస్ చూడండి గాయ్స్, ఎంత అద్భుతంగా ఉన్నాయో. నిజంగా ఈ టెంపుల్ కట్టిన ఆర్కిటెక్ట్ ఎవరో కానీ చాలా కళాత్మకంగా కట్టారు. అలాగే ఈ టెంపుల్ యొక్క అట్మాస్ఫియర్ మరియు జగన్నాథుని దివ్య దర్శనం మీకు కనులారా చూపిస్తాను, దర్శనం చేసుకోండి. గాయస్, అలాగే టెంపుల్ ఎంట్రన్స్లో తాబేళ్ళు ఉన్నాయి, చూద్దాం రండి. ఏట్రా స్విమ్మింగ్ చేయడం మర్చిపోయేటి? డ్రెస్ తీసుకున్నాయా? మనగా చూస్తున్నారా? అవునా? తాబేళ్ళు ఫోటో తీస్తున్నాగా. కమ్ వచ్చేయండి, నాతో పాటు వచ్చేయండి. ఈ టెంపుల్ యొక్క స్ట్రక్చర్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ టెంపుల్ యొక్క వాల్ని తాకుతూ ఉంటే పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. నేను ఈ టెంపుల్కి సాయంత్రం టైంలో వెళ్ళడం వలన ఆ సన్సెట్కి టెంపుల్ సరౌండింగ్స్ అంతా నా కనులను చాలా మెస్మరైజింగ్ చేశాయి. గాయ్స్, ఈ గుడి చుట్టూ మొత్తం 5 గుడులు ఉన్నాయి, రండి చూసేద్దాం. మొట్టమొదటి ఆలయం శ్రీ విఘ్నేశ్వరుని ఆలయం. మన హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి హిందూ ఆలయంలో మొట్టమొదట విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుంటాము. ఎందుకంటే విఘ్నేశ్వరుడు ఆదిదేవుడిగా దేవతలందరూ ఆశీర్వదించారు కాబట్టి. గాయ్స్, సాయంకాల వేళలో ఈ గుడికి వెళ్ళడం వలన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ గుడి యొక్క సమయాలను చూసేద్దాం. రెండవ గుడి దేవి ఆలయం, మూడవ గుడి శివాలయం. ఇప్పుడు మీకు శివ దర్శనం కనులారా చూపిస్తాను, దర్శించుకోండి. అలాగే నాలుగో గుడి కూడా ఉన్నది. ఈ గుడి చుట్టూ ఆవరణం చాలా అద్భుతంగా ఉంది. గుడి వెనక సైడు చూస్తే ఆ గుడి స్ట్రక్చర్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా కట్టారు. అలాగే ప్రతి గుడి వెనకన కూడా ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా విగ్రహాలను కూడా పెట్టడం జరిగిందనమాట. అలాగే ఈ గుడి చుట్టూ గచ్చంతా టైల్స్తో కట్టబడింది. రండి 5వ గుడిని చూసేద్దాం. అలాగే ఈ గుడి బయట పరిసర ప్రాంతాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మరొకసారి మనం జగన్నాథుణ్ణి దర్శనం చేసుకుందాము. మీరు మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి ఒక్కసారైనా దర్శించుకునే ప్రదేశం ఇది. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ జగన్నాథుని ఆశీస్సులు నిత్యం ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై జగన్నాథ్.
Woo!